ఆమం ఆమం మమ్మీ మమ్మీ బూస్టమ్మ మమ్మీ వద్దన్నాక వద్దు వద్దు. బూస్టర్ ఏంటమ్మా అన్నం తినకపోతే ఎలా? నాతో గొడవలొద్దు, మంచిది కాదు. బూస్టమ్మ ఆమం 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 వద్దా? ఓకే. హలో అండి, వెల్కమ్ టు బూస్టర్ ప్రపంచం. ఈరోజు మా బూస్టర్ గారికి నేను యూజ్ చేసే మెడికల్ కిట్ గురించి మీకు చెప్పబోతున్నాను. లైక్ మా ఇంట్లో నేను వాడి కోసం యూజ్ చేసే మెడిసిన్స్ కానీ అవన్నీ మీకు చూపించబోతున్నాను. అండ్ ఒకవేళ ఇంతవరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే బూస్టమ్మ, ఆమాం తినట్లేదు, మందు వేస్తాను. ఓకేనా? టేక్ సమ్ మెడిసిన్. వెయిట్ వెయిట్, నీకే బాటిల్లో పెట్టేకు. గుడ్ బాయ్. సూపర్ సూపర్, క్యా బాత్ హై, క్యా బాత్ హై. 0.5 ml వేసాను. बहुत अच्छे बहुत अच्छे. Now Boostamma, your favorite. వెయిటింగ్. Skycal. అదిరింది, సూపర్ రాబాయ్. సో బూస్టర్ గార్డ్ కోసం స్కైకాల్, ఇదేంటంటే కాల్షియం కోసం అన్నమాట. అండ్ ఇది వచ్చేసి Li52. మనుషులు వేసుకునేది మాత్రం పెట్స్కి యూజ్ చేయకూడదు, పెట్స్కి సపరేట్గా మనకి దొరుకుతాయి. సో అవి యూజ్ చేయాలి. సో దట్ ఆకలి పుడుతుంది. మనకైనా Li52 వేస్తే లివర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి పోతాయి కదా. సో నేను బూస్టర్ గార్డ్కి ఆల్టర్నేట్ డేస్ ఎలా యూజ్ చేస్తూ ఉంటాను. లేదంటే ఎప్పుడైనా ఫుడ్ సరిగ్గా తిండు, సో అప్పుడు Li52 వేస్తానమాట. అండ్ దీంతో పాటు పెటప్ ప్రో, ఇది ఆల్టర్నేట్ డేస్ వేస్తే కూడా వీళ్ళకి మల్టీవిటమిన్ లా అనమాట. కొన్ని స్పెషల్లీ ఈ సిజ్యూస్ ఏంటంటే సరిగ్గా ఫుడ్ తినవు, చాలా చూజీగా ఉంటాయి. మనం చిన్న పిల్లలకి ఎలాగైతే బతిమాలు పెడతామో అలా పెట్టాలి, వీళ్ళు కూడా అంతే. సో ఇవైతే నేను యూజ్ చేస్తూ ఉంటాను. దీంతో పాటు ఎప్పుడైనా మీరు వీక్లీ వన్స్ అలాగా omega-3 సప్లిమెంట్స్ ఏమైనా ఇవ్వచ్చు. అలాగే ఇంకోటి కూడా ఉంది నా దగ్గర, omega-3, ఇదైనా మీరు వాడచ్చు. లైక్ మీకు పెట్ క్లినిక్స్ లో వాటిలో దొరుకుతాయి అనమాట. దీంట్లో విటమిన్స్ omega-6 అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్ అనమాట. ఈ సప్లిమెంట్స్ అన్నవి అట్లీస్ట్ 3 daysకి 4 daysకి ఒకసారి ఇచ్చినా సరే పెట్స్కి స్పెషల్గా మంచిది. అండ్ నాకు డాక్టర్ ఇంకోటి ఇచ్చారు, గట్ వెల్ అంట, సప్లిమెంట్ ఫర్ పెట్. ఇదేంటి అని అంటే లైక్ బూస్టర్ గార్డ్ మొన్న ఎప్పుడు వామిటింగ్స్ అవుతున్నాయి, ఫుడ్ తినలేదు అని అంటే డాక్టర్ నాకు ఇది ఇచ్చారు. సో దట్ ఆకలి వేస్తుంది. ఇది పౌడర్ అనమాట. మార్నింగ్ ఒక స్పూన్ స్మాల్ బ్రీడ్స్కి అయితే, ఈవినింగ్ నైట్ ఒక స్పూన్ పౌడర్ ఫుడ్లో ఎక్కడైనా కలిపేసి ఇచ్చేయచ్చు. సో ఇంకా అంటే బిగ్ బ్రీడ్స్ కూడా దీనికి ఇక్కడ రాసి ఉంటుంది డోసేజ్ అన్నది ఎలా ఇవ్వాలి అని. లేదంటే మీరు మీ వెట్ని కనుక్కోవచ్చు. దీంట్లో ఇంకోటి ఏంటి అంటే వీటికి మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది అనమాట. మనుషులకి అప్పుడప్పుడు మోషన్ ఫ్రీగా అవ్వదు, అలాగా పెట్స్ కూడా అవ్వదు. కాబట్టి మోషన్ ఫ్రీ అవ్వడం కోసం కూడా ఇది మనం యూజ్ చేయొచ్చు. యూ కెన్ సీ ద నేమ్. అండ్ కమింగ్ టు దిస్, ఇదేంటి అని అంటే ఎమికైండ్. మనం వామింగ్ కైండ్ వేసుకుంటాం కదా, ఎమికైండ్ ఏంటి అని అంటే పెట్స్ వామిటింగ్స్ అవుతున్నాయి అన్నప్పుడు మనం ఇది యూజ్ చేయాలన్నమాట. ఆరల్స్ నో నీడ్. నేను వాడే మెడికేషన్ ఐటమ్స్ అన్ని చెప్తున్నాను. అండ్ ఇది చిన్నప్పుడు మంత్స్ బేబీ అప్పుడు యూజ్ చేసేవాళ్ళము. ఇది కూడా మోషన్ ఫ్రీ అవ్వడం కోసం. అది 2 to 3 drops వేసేవాళ్ళం మంత్స్ బేబీ అయితే. చాలా మంది అడిగారు, మీరు వైజాగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు బూస్టర్ గార్డ్కి ఏంటి ఆ టాబ్లెట్స్ ఏంటి పేరు నేను కామెంట్స్లో పెట్టాను. బట్ అందరూ కామెంట్స్ చూడరు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది యాంగ్జో కేర్. ఈ యాంగ్జో కేర్ టాబ్లెట్ హిమాలయ వాళ్ళదనమాట. ఇందులో మనకి ఆల్మోస్ట్ 30 ఎన్నో ఇలా బ్లూ కలర్ జెమ్స్ టైప్లో ఉంటాయి. కెన్ యూ సీ, ఇలా ఉంటాయి. అవి ఈజీగానే తినేస్తాయి, మనం మామూలుగా ఇస్తే కూడా తినేస్తాయి. దానివల్ల యాంగ్జైటీ అన్నది తగ్గుతుంది. బట్ మోర్ మెడికేషన్ అన్నది ఎప్పుడు ప్రిఫరబుల్ కాదు. మోస్ట్లీ ఫుడ్ డైట్ ద్వారానే మనం అంత మంచిగా చూసుకునేటట్టు చేయాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి మన ఇంట్లో ఉంచుకుంటే బెటర్ అన్నది నా ఫీలింగ్. అండ్ అలాగే మన ఇంట్లో పెట్స్కి వాటికి వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు వాటికి ఒక 2 days ఈ సిరప్, దీన్ని ఏమంటే పెట్ పవర్ఫుల్ అంట, పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్. ఇది స్టార్టింగ్లో డాక్టర్ నాకు సజెస్ట్ చేశారు. సో ఇది నేను అప్పుడు
లైక్ వ్యాక్సినేషన్స్ అయినా ఒక 2-3 డేస్ వరకు యూజ్ చేసేదాన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనొచ్చు ఐ డ్రాప్స్ ఏంటి అని అంటే మనం స్పెషల్గా పెట్స్కి బాత్ చేయిస్తాం కదా, వీటికి కంట్లో పుసులు అవి వస్తూ ఉంటాయి, ప్లస్ కంట్లో వాటర్ వెళ్ళిపోయి కానీ షాంపూ వెళ్ళి కానీ వాటికి ఏమీ అవ్వకుండా ఉండడానికి ఈ ఐ డ్రాప్స్ ఒకటి మనం యూజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దిస్, మీ వెట్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సజెస్ట్ చేస్తే అవి కూడా వాడచ్చు. నేను వాడుతున్నవి అయితే ఇవి. స్నానం చేయించే ముందు దాని కళ్ళలో ఒక 2 డ్రాప్స్ ఇటు ఒక డ్రాప్ వేస్తాను వాడికి, సో దట్ ఆ తర్వాత స్నానం చేయించేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇదొకటి యూజ్ చేస్తాను. అండ్ ఎవ్రీ మంత్ మనం అంటే డాక్టర్ దగ్గర మనం డివార్మింగ్ అది చేయిస్తాం కదా, ఆ తర్వాత 12 months వరకు ఎవ్రీ మంత్ మనం డివార్మింగ్ చేయించాలి. డివార్మింగ్ కూడా మనం ఎలా అంటే నేనైతే స్కై వామ్ వాడుతున్నాను, ఇది సిరప్ అనమాట. వెయిట్ వైజ్ మనం చూసుకోవాలి. ఒకవేళ మన పెట్ 5 kgs ఉన్నదనుకోండి, 5 kgs తగ్గట్టు 1 ml చొప్పున 5 ml వేయాలన్నమాట. అలాగా ఈ స్కై వామ్ అన్నది డివార్మింగ్కి. నేనైతే మా బూస్టర్ గార్డ్ బర్త్డే September 3rd కాబట్టి ఎవ్రీ మంత్ 3rd వేస్తాను. 1 day అటు ఇటు అయినా పర్లేదు, బట్ డోంట్ మిస్ ఇట్. ఆఫ్టర్ 12 months డాక్టర్ చెప్తారు, 6 monthsకి ఒకసారి ఎంతో. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే 1 month మనం ఈ సిరప్ అంటే టానిక్ వైజ్ వాడితే ఇంకో మంత్ టాబ్లెట్ వైజ్, ఇంకో మంత్ ఇంజెక్షన్ వైజ్ అలా చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకటే అంటే పనిచేయమంట, అంటే నాకు మా వెట్ చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. సో మొన్న మా బూస్టర్ గార్డ్కి ఒకసారి ఇంజెక్షన్ వేయించాం, ఆ తర్వాత సిరప్ వేసాం, ఇంకా టాబ్లెట్ అయితే యూజ్ చేయలేదు. ప్రస్తుతానికైతే ఇవే వాడుతున్నాం. అండ్ మెడికేషన్ వైజ్ అయితే ఇవి. నెక్స్ట్ నేను బూస్టర్ గార్డ్కి ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను, లైక్ గ్రూమింగ్ చేసేటప్పుడు మార్నింగ్ కానీ 2 daysకి ఒకసారి గ్రూమింగ్ డిఫరెంట్గా ఉంటుంది, డైలీ గ్రూమింగ్ డిఫరెంట్గా ఉంటుంది. వీక్లీ వన్స్ మనం స్నానం చేయించేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటాను అవన్నీ, అంటే ఆ షాంపూస్ ఏం వాడతాను అవి కూడా మీకు చెప్తాను ఈసారి. హోప్ఫుల్లీ ఈ వీడియో పెట్ లవర్స్కి, పెట్స్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ స్పెషల్లీ కొత్తగా పెట్స్ని తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది అని కామెంట్స్లో పెట్టండి. మీకేమైనా తెలిస్తే కూడా నాకు చెప్పండి, సో దట్ మా బూస్టర్ గారి కోసం నేను కూడా కేర్ తీసుకుంటూ ఉంటాను కదా, సో మీ టిప్స్ కూడా నాకు ఉపయోగపడచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బూస్టర్ ప్రపంచం.